గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ఒక మహత్తరమైన విజయాన్ని మన కంపెనీకి అందించిన విన్నర్స్ అందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్ అండ్ సుస్వాగతం. ఇప్పుడు మనం 25 రోజుల మనం ఒక కాంటెస్ట్ పెట్టుకొని ఒక మీటింగ్కి కొన్ని డెవలప్మెంట్స్ని ఓపెన్ చేయడానికి ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. థర్డ్ లెవెల్లో ఇన్నని, సెకండ్ లెవెల్లో ఇన్నని చెప్పేసి ఇలా రకరకాలుగా మనం అనుకొని వాళ్ళందరితో ఒక అద్భుతమైన మీటింగ్, ఒక సెలబ్రేషన్ మనం స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని బిజినెస్లు ఓపెన్ చేద్దామని మనం అనుకున్నాం. దాని తాలూకా ఫలితం ఎంత వచ్చిందో తెలిసా డాడీస్? ఎంతమంది మీటింగ్లోకి వస్తారో తెలుసా? ఎంతమంది సమక్షంలో మన ప్రోగ్రామ్స్ ఓపెన్ అయితే తెలుసా? అద్భుతం జరిగింది. ఎంత వచ్చాయంటే 754 మంది అన్ని రకాలుగా విన్నర్స్ వచ్చారు. వా, నాకు చాలా చాలా గొప్ప విజయం సాధించాం. మన కాయిన్ని ఒక అద్భుతమైనటువంటి ధరలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించడానికి కావలసినటువంటి అద్భుతమైన కమ్యూనిటీని తేవడానికి 754 మంది విన్నర్స్తో మనం రేపు మీటింగ్ చేయబోతున్నాం. రేపు అంటే ఇప్పుడు డేట్ నిర్ణయించే దాంట్లో మనం మీటింగ్ చేయబోతున్నాం. అద్భుతం. అలాగే ఇప్పుడు ఇంతమందిని పట్టే మీటింగ్ హాల్ కావాలి, ఇంతమంది భోంచేసే ఒక డైనింగ్ హాల్ కావాలి. ఇప్పుడు మన ప్రాజెక్టులు అక్కడ ఎన్ననేది ఇప్పుడు చెప్తాను. ఆ ప్రాజెక్టులు ఓపెన్ చేయడానికి కావాల్సింది కావాలి. ఇందులో థర్డ్ లెవెల్ విన్నర్స్కి రూమ్స్ కావాలి. ఇప్పుడు మనం ఈ ఎన్నింటికి కావలసినటువంటి ఒక వేదిక, ఒక ఫంక్షన్ హాల్ కావాలి. ఆ ఫంక్షన్ హాల్ కోసం ఈరోజు రేపు సంపూర్ణంగా ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు వరకు అదే పనిలో ఉన్నాను. వీళ్ళు రావడానికి ఈజీగా ఉండాలి, మనకి సిటీ ప్రిన్సెస్లో ఉండాలి, మనందరికీ అన్ని రకాలుగా అల్లరి గోల చేసిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక మంచి కమ్యూనిటీ కలిగిన మనం ఒక పెద్ద ఫంక్షన్ చేయడానికి ఒక ఫంక్షన్ హాల్ కావాలి. ఆ పనిలో ఇప్పుడు ఉన్నాను. మరొక్కసారి 754 మంది విన్నర్స్కి స్వాగతం, సుస్వాగతం. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై కమ్యూనిటీ. లవ్ యూ. అలాగే మనం ఒక విచిత్రమైనటువంటి విన్నింగ్ మనం ప్రతిసారి చేస్తున్నాం. ఎలాగో చెప్పనా? మీటింగ్ అంటే తెలిసిన వాళ్ళు రావడం, తీసుకొచ్చిన వాళ్ళతో కూర్చోవడం, ఇన్వైట్ చేసి వాళ్ళు పిలుచుకోవడం లాంటివే మీటింగ్లు ఉంటాయి. అలాంటి వాళ్ళతో కంపెనీలు చాలా వరకు మీటింగ్ చేస్తాయి. కానీ మన కిబో సంస్థ మాత్రం డే 1 నుంచి కూడా విన్నర్స్తో మాత్రమే మీటింగ్ పెట్టింది. విన్నర్స్తో మాత్రమే మనం మీటింగ్ చేసుకున్నాం. పలానా టార్గెట్ చెప్పుకోవడం, ఆ టార్గెట్ విన్ అయిపోతే ఆ విన్నర్స్ తోటే కూర్చున్నాం. వెరీ స్టార్టింగ్లో 2021లో మొట్టమొదటి మీటింగ్ మేము పెట్టినప్పుడు కూడా జియాల్పురంలో రబ్బర్ తోటలో మేము పెట్టిన మీటింగ్ కూడా 5 రెఫరల్, అంటే ఒక్కొక్కరు 5 మందికి రెఫరల్ ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే మీటింగ్ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు 5ని రెఫరల్ ఇచ్చి యాక్టివేట్ చేసుకున్నారు. అలా కమ్యూనిటీ స్టార్ట్ అయింది. మరొకసారి మీటింగ్ ఇంతమంది సెల్ ఫోన్స్ విన్నర్స్కి పెట్టాను. మరొకసారి మీటింగ్ ఇంతమంది బైకర్స్ విన్నర్స్కి పెట్టాను. మరొకసారి మనం ఇంతమంది కారు విన్నర్స్కి మీటింగ్ పెట్టాము.
ఇలా ప్రతిసారి కూడా ఒక విన్నర్స్ తోటే మీటింగ్ చేశాం కాబట్టి విన్నింగ్ అనేది మన కంపెనీకి అది వెన్ను దన్నుగా మిగిలిపోయింది. అలాంటి ఒక విన్నింగ్ మీటింగ్ ఇప్పుడు పెడతాం. ఆ విన్నింగ్ మీటింగ్లో మనం 5 రకాల ప్రాజెక్ట్స్ని మీ సమక్షంలో, మనందరి సమక్షంలో ఓపెన్ కాబోతున్న 5 ఓపెన్ చేయబోతున్నాం. ఒకటి, ఒక న్యూ ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. 5 న్యూ ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేస్తున్నాం. ఒక న్యూ ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేస్తున్నాను. గొప్పగా, అద్భుతంగా ఆ రోజంతా సందడిగానే సాగుతుంది. అద్భుతంగా చేద్దాం. మనం సండేలో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లోకి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులంతా, అప్పటి విన్నర్స్ అంతా కూడా 5 రోజులు మీటింగ్ పెట్టినా అప్పుడే అయిపోయిందా, ఇప్పుడే వెళ్ళిపోవాలన్నట్టు చెల్లారు. ఎస్, అది మన కుటుంబం తాలూకా గొప్పతనం. మన కుటుంబంలో ఉన్నటువంటి వారందరి ప్రేమ అనురాగాలకి ప్రతీక నిదర్శనం అది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అప్పటి విన్నర్స్. హ్యాట్స్ ఆఫ్. అలాగే ఇప్పుడు కూడా అప్పటికి డబల్ 754 మంది విన్నర్స్తో మనం విజయోత్సవాల చేసుకుంటూ కొత్త విజయానికి నాంది పలికే మరొక 5 ప్రాజెక్టులని ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మీటింగ్ పెడుతున్నాం. దానికి వేదిక ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. ఇంత తక్కువ టైంలో, అప్పుడు కూడా సెప్టెంబర్లో మాట్లాడుకున్నాం, అక్టోబర్ 15 అనుకున్నాం. అప్పుడు కేవలం 20-25 రోజులు ఉన్నది. ఆ తర్వాత దాన్ని అక్టోబర్ 30కి తీసుకెళ్ళాం. అంటే ఓ 40-45 రోజుల్లోనే అద్భుత విజయాన్ని సాధించిన యోధులు నా కంపెనీ తాలూకా వీరులంతా కూడాను. వీళ్ళంతాను మన ఇండియాలో ఎన్నో కంపెనీలకి వీరుల్ని సప్లై చేశారు మీరంతా. హ్యాట్స్ ఆఫ్. లీడర్స్ని తయారు చేసి సప్లై చేశారు. మీ తాలూకు శ్రమకి, మీ తాలూకు సపోర్ట్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఈ మీటింగ్లోకి వస్తే వాళ్ళకి థర్డ్ లెవెల్లో అయిన వాళ్ళకి టికెట్స్ మీరు రావడానికి, తిరిగి వెళ్ళడానికి, మీరు ఉండడానికి రూమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాను. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ డాడీస్, వెల్కమ్. ఆ సమక్షంలో మనం అనుకున్నట్టుగా మీకు ఏ వాగ్దానాలు చేసినో అవి రెడీగా మీకు అక్కడ మీకు అందుతాయి. దేనికోసం మీరు విన్ అయ్యారో అవి చేరిపోతాయి. అలాగే ఇంటర్నేషనల్లో మన కాయిన్ ఎలా పెరగాలనే మీద ఒక ప్లాన్తో వస్తున్నాను. నేషనల్లో మన కాయిన్ ఎలా పెరగాలనే ఆలోచనతో ఒక ప్లాన్తో వస్తున్నాను. ఇలా కొత్త ప్లాన్స్ తోటి ఆ రోజు మనం కొత్త ఆవిష్కరణతోటి మనం మీటింగ్ని సంపూర్ణం చేసుకుందాం. తద్వారా ప్రతిరోజు ఇన్కమ్ సంపాదించేటువంటి ఒక గొప్ప ప్రణాళికతో మనం ఆ రోజు ఆ ఫంక్షన్ని ప్రారంభించి విజయోత్సవం చేస్తున్నాం. ఇంతకు ముందు మనకి నాన్ సైబుల్ స్టార్ట్ అయింది. గొప్పగా రోజు చెప్పగా ఫోన్లు పగిలిపోయేలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళా అంతకి 10 రెట్లు ఇప్పుడు ఇన్కమ్ని సృష్టించేటువంటి ప్లాన్స్తో మీ ముందుకి నీ సంస్థ ముందుకి వస్తుంది. నీ చేతుల మీదుగా ఓపెన్ చేయమని నిన్ను ఆహ్వానిస్తుంది. రండి వీరులారా, రండి. మన కాయిన్ని నా లక్ష్యం మీ లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాం. మనందరం ఒకే లక్ష్యంతో వెళ్తున్నాం. ఈ దారిలో దరిద్ర రేఖకు అటువైపు ఉన్న వాళ్ళు విజయం వైపు వచ్చేలాంటి ఒక ప్లాన్తో వస్తున్నాం. ఈ ప్లాన్లో మనం విజయం సాధించి కంప్లీట్గా కొత్త ప్రపంచానికి మనం దారిలు చూపించే విధంగా ఇప్పుడు నేను రెడీ చేశాను. ప్రపంచవ్యాప్తంగా మన తాలూకా కుటుంబ విస్తరణ జరిగే విధంగా, మరొకసారి చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా
మన కుటుంబ విస్తరణ జరిగేలాంటి ప్లాన్స్తో మనందరం ఆ రోజు వస్తున్నాం. దట్స్ ఆల్. ప్రపంచం అంతా మన కాయిన్ తీసుకెళ్దాం. సరెండర్ ఆప్షన్ నేను 16 తారీఖు చెప్పాను, 16న రిలీజ్ చేస్తున్నాం. అంతే, 16న రిలీజ్ చేస్తున్నాం. దాని డేట్ నేను ఎలా డేట్ వైజ్ ఎలా ఇవ్వాలని నేను అక్కడే చెప్తాను. మీటింగ్ అది 16 తారీఖుని చెప్తాను. తదుపరి విషయాలన్నీ కూడా మనం ఈ విజయోత్సవాల్లో మిగతా ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ వాటి గురించి మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకే డాడీస్. గుడ్ మార్నింగ్. ఒక మహత్తరమైన విజయాన్ని మన కంపెనీకి అందించిన విన్నర్స్ అందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్ అండ్ సుస్వాగతం. ఇప్పుడు మనం 25 రోజుల మనం ఒక కాంటెస్ట్ పెట్టుకొని ఒక మీటింగ్కి కొన్ని డెవలప్మెంట్స్ని ఓపెన్ చేయడానికి ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. 3rd లెవెల్లో ఇన్నని, 2nd లెవెల్లో ఇన్నని చెప్పేసి ఇలా రకరకాలుగా మనం అనుకుని వాళ్ళందరితో ఒక అద్భుతమైన మీటింగ్, ఒక సెలబ్రేషన్ మనం స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని బిజినెస్ ఓపెన్ చేద్దామని మనం అనుకున్నాం. దాని తాలూకా ఫలితం ఎంత వచ్చిందో తెలుసా డాడీస్? ఎంతమంది మీటింగ్లకు వస్తారో తెలుసా? ఎంతమంది సమక్షంలో మన ప్రోగ్రామ్స్ ఓపెన్ అయితే తెలుసా? అద్భుతం జరిగింది. ఎంత వచ్చాయంటే 754 మంది అన్ని రకాలుగా విన్నర్స్ వచ్చారు. వాహ్, నాకు చాలా చాలా గొప్ప విజయం సాధించాం. మన కాయిన్ని ఒక అద్భుతమైనటువంటి ధరలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించడానికి కావలసినటువంటి అద్భుతమైన కమ్యూనిటీని తేవడానికి 754 మంది విన్నర్స్తో మనం రేపు మీటింగ్ చేయబోతున్నాం. రేపు అంటే ఇప్పుడు డేట్ నిర్ణయించే దాంట్లో మనం మీటింగ్ చేయబోతున్నాం. అద్భుతం. అలాగే ఇప్పుడు ఇంతమందిని పట్టే మీటింగ్ హాల్ కావాలి, ఇంతమంది భోంచేసే ఒక డైనింగ్ హాల్ కావాలి. ఇప్పుడు మన ప్రాజెక్టులు అక్కడ ఎన్ననేది ఇప్పుడు చెప్తాను. ఆ ప్రాజెక్టులు ఓపెన్ చేయడానికి కావాల్సింది కావాలి. ఇందులో 3rd లెవెల్ విన్నర్స్కి రూమ్స్ కావాలి. ఇప్పుడు మనం ఈ అన్నింటికి కావలసినటువంటి ఒక వేదిక, ఒక ఫంక్షన్ హాల్ కావాలి. ఆ ఫంక్షన్ హాల్ కోసం ఈరోజు రేపు సంపూర్ణంగా ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు వరకు అదే పనిలో ఉన్నాను. వీళ్ళు రావడానికి ఈజీగా ఉండాలి, మనకి సిటీ ప్రిన్సెస్లో ఉండాలి, మనందరికీ అన్ని రకాలుగా అల్లరి గోల గోల చేసిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక మంచి కమ్యూనిటీ కలిగిన మనం ఒక పెద్ద ఫంక్షన్ చేయడానికి ఒక ఫంక్షన్ హాల్ కావాలి. ఆ పనిలో ఇప్పుడు ఉన్నాను. మరొక్కసారి 754 మంది విన్నర్స్కి స్వాగతం, సుస్వాగతం. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై కమ్యూనిటీ. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. అలాగే మనం ఒక విచిత్రమైనటువంటి విన్నింగ్ మనం ప్రతిసారి చేస్తున్నాం. ఎలాగో చెప్పనా? మీటింగ్ అంటే తెలిసిన వాళ్ళు రావడం, తీసుకొచ్చిన వాళ్ళతో కూర్చోవడం, ఇన్వైట్ చేసి వాళ్ళు పిలుచుకోవడం లాంటివే మీటింగ్లు ఉంటాయి. అలాంటి వాళ్ళతో కంపెనీలు చాలా వరకు మీటింగ్ చేస్తాయి. కానీ మన కిబో సంస్థ మాత్రం డే 1 నుంచి కూడా విన్నర్స్తో మాత్రమే మీటింగ్ పెట్టింది. విన్నర్స్తో మాత్రమే మనం మీటింగ్ చేసుకున్నాం. పలానా టార్గెట్ చెప్పుకోవడం, ఆ టార్గెట్ విన్ అయిపోతే ఆ విన్నర్స్ తోటే కూర్చున్నాం. వెరీ స్టార్టింగ్లో 2021
లో మొట్టమొదటి మీటింగ్ మేము పెట్టినప్పుడు కూడా జియాలపురంలో రబ్బర్ తోటలో మేము పెట్టిన మీటింగ్ కూడా 5 రెఫరల్, అంటే ఒక్కొక్కరు 5 మందికి రెఫరల్ ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే మీటింగ్ ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశాను. అప్పుడు మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు 5ని రెఫరల్ ఇచ్చి యాక్టివేట్ చేసుకున్నారు. అలా కమ్యూనిటీ స్టార్ట్ అయింది. మరొకసారి మీటింగ్ ఇంతమంది సెల్ ఫోన్స్ విన్నర్స్కి పెట్టాను. మరొకసారి మీటింగ్ ఇంతమంది బైకర్స్ విన్నర్స్కి పెట్టాను. మరొకసారి మనం ఇంతమంది కారు విన్నర్స్కి మీటింగ్ పెట్టాము. ఇలా ప్రతిసారి కూడా ఒక విన్నర్స్ తోటే మీటింగ్ చేశాం. కాబట్టి విన్నింగ్ అనేది మన కంపెనీకి అది వెన్నుదన్నుగా మిగిలిపోయింది. అలాంటి ఒక విన్నింగ్ మీటింగ్ ఇప్పుడు పెడతాం. ఆ విన్నింగ్ మీటింగ్లో మనం 5 రకాల ప్రాజెక్ట్స్ని మీ సమక్షంలో, మనందరి సమక్షంలో ఓపెన్ కాబోతున్న 5 ఓపెన్ చేయబోతున్నాం. ఒకటి, ఒక న్యూ ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. 5 న్యూ ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేస్తున్నాం. ఒక న్యూ ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేస్తున్నాను. గొప్పగా, అద్భుతంగా ఆ రోజంతా సందడిగానే సాగుతుంది. అద్భుతంగా చేద్దాం. మనం సండేలో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లోకి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులంతా, అప్పటి విన్నర్స్ అంతా కూడా 5 రోజులు మీటింగ్ పెట్టినా అప్పుడే అయిపోయిందా, ఇప్పుడే వెళ్ళిపోవాలన్నట్టు చెల్లారు. ఎస్, అది మన కుటుంబం తాలూకా గొప్పతనం. మన కుటుంబంలో ఉన్నటువంటి వారందరి ప్రేమ అనురాగాలకి ప్రతీక నిదర్శనం అది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అప్పటి విన్నర్స్. హ్యాట్స్ ఆఫ్. అలాగే ఇప్పుడు కూడా అప్పటికి డబల్ 754 మంది విన్నర్స్తో మనం విజయోత్సవాల చేసుకుంటూ కొత్త విజయానికి నాంది పలికే మరొక 5 ప్రాజెక్టులని ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మీటింగ్ పెడుతున్నాం. దానికి వేదిక ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. ఇంత తక్కువ టైంలో, అప్పుడు కూడా సెప్టెంబర్లో మాట్లాడుకున్నాం, అక్టోబర్ 15 అనుకున్నాం. అప్పుడు కేవలం 20-25 రోజులు ఉన్నది. ఆ తర్వాత దాన్ని అక్టోబర్ 30కి తీసుకెళ్ళాం. అంటే ఓ 40-45 రోజుల్లోనే అద్భుత విజయాన్ని సాధించిన యోధులు నా కంపెనీ తాలూకా వీరులంతా కూడాను. యోధులు వీళ్ళంతాను మన ఇండియాలో ఎన్నో కంపెనీలకి వీరుల్ని సప్లై చేశారు. మీరంతా హ్యాట్స్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసి సప్లై చేశారు. మీ తాలూకు శ్రమకి, మీ తాలూకు సపోర్ట్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఈ మీటింగ్లోకి వస్తున్న వాళ్ళకి, 3rd లెవెల్లో అయిన వాళ్ళకి టికెట్స్ మీరు రావడానికి, తిరిగి వెళ్ళడానికి, మీరు ఉండడానికి రూమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాను. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ డాడీస్, వెల్కమ్. ఆ సమక్షంలో మనం అనుకున్నట్టుగా మీకు ఏ వాగ్దానాలు చేసినా అవి రెడీగా మీకు అక్కడ మీకు అందుతాయి. దేనికోసం మీరు విన్ అయ్యారో అవి చేరిపోతాయి. అలాగే ఇంటర్నేషనల్లో మన కాయిన్ ఎలా పెరగాలనే దాని మీద ఒక ప్లాన్తో వస్తున్నాను. నేషనల్లో మన కాయిన్ ఎలా పెరగాలనే ఆలోచనతో ఒక ప్లాన్ తోటి వస్తున్నాను. ఇలా కొత్త ప్లాన్స్ తోటి ఆ రోజు మనం కొత్త ఆవిష్కరణతోటి మనం మీటింగ్ని సంపూర్ణం చేసుకుందాం. తద్వారా ప్రతిరోజు ఇన్కమ్ సంపాదించేటువంటి ఒక గొప్ప ప్రణాళికతో మనం ఆ రోజు ఆ ఫంక్షన్ని ప్రారంభించి విజయోత్సవం చేస్తున్నాం. ఇంతకు ముందు మనకి నాన్ సైబుల్ స్టార్ట్ అయింది. గొప్పగా రోజు చెప్పగా ఫోన్ పగిలిపోయేలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళా అంతకి 10 రెట్లు ఇప్పుడు ఇన్కమ్ని సృష్టించేటువంటి ప్లాన్స్తో మీ ముందుకి నీ సంస్థ ముందుకి వస్తుంది. నీ చేతుల మీదుగా ఓపెన్ చేయమని నిన్ను ఆహ్వానిస్తుంది. రండి వీరులారా, రండి. మన కాయిన్ని
నా లక్ష్యం మీ లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాం. మనందరం ఒకే లక్ష్యంతో వెళ్తున్నాం. ఈ దారిలో దరిద్ర రేఖకు అటువైపు ఉన్న వాళ్ళు విజయం వైపు వచ్చేలాంటి ఒక ప్లాన్తో వస్తున్నాం. ఈ ప్లాన్లో మనం విజయం సాధించి కంప్లీట్గా కొత్త ప్రపంచానికి మనం దారులు చూపించే విధంగా ఇప్పుడు నేను రెడీ చేశాను. ప్రపంచవ్యాప్తంగా మన తాలూకా కుటుంబ విస్తరణ జరిగే విధంగా, మరొకసారి చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా మన కుటుంబ విస్తరణ జరిగేలాంటి ప్లాన్స్తో మనందరం ఆ రోజు వస్తున్నాం. దట్స్ ఆల్. ప్రపంచం అంతా మన కాయిన్ తీసుకెళ్దాం. సరెండర్ ఆప్షన్ నేను 16 తారీఖు చెప్పాను, 16న రిలీజ్ చేస్తున్నాం. అంతే, 16న రిలీజ్ చేస్తున్నాం. దాని డేట్ నేను ఎలా డేట్ వైజ్ ఎలా ఇవ్వాలని నేను అక్కడే చెప్తాను. మీటింగ్ అది 16 తారీఖున చెప్తాను. తదుపరి విషయాలన్నీ కూడా మనం ఈ విజయోత్సవాల్లో మిగతా ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ వాటి గురించి మనం అక్కడ మాట్లాడుకుందాం. ఓకే డాడీస్. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికలో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే
2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి, మీరు పే యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.